స్థానిక నంద్యాల జిల్లా పార్క్ రోడ్ సమీపంలో గల బాల అకాడమీ పాఠశాలలో 15/4/2025 తేదీన అనగా మంగళవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతిభా అవార్డు గ్రహీత ప్రజాశ్రేయస్సుకై కృషి చేసిన సామాజికవేత్త మరియు రవీంద్ర హైస్కూల్ కరెస్పాండెంట్ అయిన ఎంజేఎఫ్ లిగాన్ ఎంజీవి రవీంద్రనాథ్ సార్ గారి మరియు ప్రిన్సిపల్ శ్రీదేవి మాధవలత మేడం గారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతిభా అవార్డు ప్రైవేట్ లెక్చరర్స్ టీచర్స్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో అసెంబ్లీ హాల్ ఆంధ్ర క్రైస్తవ కళాశాల గుంటూరులో 13/4/25 తేదీన అవార్డుల ప్రదానోత్సవాన్ని ఏపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఇందులో భాగంగా ప్రజాశ్రేయస్సుకై విశేష కృషి చేసిన రాయలసీమ వాస్తవ్యులు బాల అకాడమీ డైరెక్టర్ శ్రీ ఎంజేఎఫ్ లయన్ ఎంజీవి రవీంద్రనాథ్. జూనియర్ ఇంటర్ ఫలితాలలో అలాగే సీనియర్ ఇంటర్ ఫలితాలలో మా పాఠశాల విద్యార్థులు అన్ని రంగాల్లో కూడా టాప్గా నిలిచడం జరిగింది. ప్రతి కాలేజ్ టాపర్గా కూడా మా విద్యార్థులే నిలవడం మాకు చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము. రావుస్ కాలేజ్లో జేవి మనోహర్ అనే అబ్బాయి బైపీసీలో 440 మార్కులకు గాను 436 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్గా నిలవడం జరిగింది. అలాగే నారాయణ కాలేజ్లో కూడా హర్షిత అనే అమ్మాయి స్టేట్ ఫస్ట్గా రావడం జరిగింది. అలాగే న్యూక్లియస్ కాలేజ్లో 2 విభాగాల్లో రంషియా అనే అమ్మాయి బైపీసీలో, మహీన్ అనే అమ్మాయి కూడా రాష్ట్ర రిజల్ట్స్లో నిలవడం జరిగింది. ఇది మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఈ స్ఫూర్తిని తీసుకొని ముందు కూడా మేము అన్ని రంగాల్లో ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే రేపు రాబోయే ఎస్ఎస్సి రిజల్ట్స్లో కూడా మా పాఠశాల విద్యార్థులు ముందుంటారని చెప్పి ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. డైరెక్టర్ కరెస్పాండెంట్ సార్కి బిఆర్ అంబేద్కర్ అవార్డు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు ఎక్స్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. అలాగే డొక్కా మాణిక్య వరప్రసాద్ ఎక్స్ ఎడ్యుకేషన్ మినిస్టర్ చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు సర్దార్ ప్రైవేట్ లెక్చరర్స్ టీచర్స్ ఆర్గనైజేషన్ తరఫున మాకు ఇవ్వటం జరిగింది. ఒకే సంవత్సరం 2 అవార్డులు మాకు చాలా సంతోషాన్ని ఇస్తూ ఉన్నాయి. ఈ స్ఫూర్తితో ఇంకా మంచి ర్యాంకులు, మంచి ఉన్నతమైన విద్యను సమాజానికి అందించాలనే మనస్తత్వం, ఇంకా ఉన్నతమైన ఆశయాలకు ఎదిగే విధంగా మమ్మల్ని రూపొందించే విధంగా ఈ అవార్డు మాకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా బాల అకాడమీ విద్యా సంస్థలో టీచర్స్ అందరూ కలిసి మా కరెస్పాండెంట్ సార్కి సన్మానం చేయడం జరిగింది. సో ఇక మీదట కూడా మా విద్యార్థుల తల్లిదండ్రుల ప్రోత్సాహం, మా ఉపాధ్యాయుల ప్రోత్సాహం మాకు ఉంటుందని ఆశిస్తూ ఉన్నాము. మంచి సమాజం నిర్మించుకుంటే మంచిగా జీవించవచ్చు అనే లక్ష్యమే మాది. ఇందుకు గాను మా సార్ మాకు చాలా ఆదర్శంగా నిలుస్తారు. ఇక మీదట కూడా మా కరెస్పాండెంట్ సార్కి ఇంకా అవార్డులు రావాలని కోరుకుంటున్నాము. గతంలో కూడా సార్ లయన్స్ క్లబ్లో అలాగే తాను చేసే సమాజ కార్యక్రమాల్లో ఉన్నతంగా మంచి అవార్డ్స్ తెచ్చుకోవాలని ఆశిస్తాము. థ్యాంక్ యూ మేడం. కేబుల్ మిత్రులందరికీ కూడా శుభ మధ్యాహ్నం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ ప్రతిభా అవార్డు రావడం నేను ఎంతో సంతోషంగా వ్యక్తపరుస్తున్నాను. మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద ఈరోజు నాకు అవార్డు ఇవ్వడం ఎంతో గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. అలాగే 2004లో కూడా నాకు బెస్ట్ సోషల్ సర్వీస్ అవార్డు ఆ రోజు మినిస్టర్ మారెప్ప గారు, అలాగే కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనా గారు ఆధ్వర్యంలో 2004లో ఇచ్చారు. మా మిస్సెస్ ఎప్పుడు చెప్తుంటుంది 2004, 2024 ఎప్పుడు రిపీట్ అవుతుంటుందని. అదేవిధంగా 24 కాకపోయినా కానీ 25లో మళ్ళీ కూడా నేషనల్ ప్రతిభా అవార్డు రావడము ఎంతో సంతోషంగా వ్యక్తపరుస్తున్నాము. అలాగే ఈ ఇయర్ ఇంటర్ రిజల్ట్స్లో కూడా మా విద్యాసంస్థల విద్యార్థులు ప్రతి కాలేజీలో కూడా టాపర్గా నిలిచారు. రావుస్ కాలేజీలో బైపీసీలో మన 436 మార్కులు, 440కి గాను 436 మార్కులు తెచ్చుకొని స్టేట్ ఫస్ట్ ర్యాంకర్గా నిలవడం జరిగింది. అలాగే జేవి మనోహర్ అనే అబ్బాయి 436 మార్కులు 440కి గాను తెచ్చుకొని స్టేట్ ఫస్ట్ ర్యాంకర్గా నిలవడం మాకెంతో గర్వకారణంగా ఉంది. అలాగే నారాయణ కాలేజ్లో కూడా మా విద్యార్థి టాపర్గా నిలిచారు. న్యూక్లియస్ కాలేజ్లో కూడా 2 గ్రూపులలో మా విద్యార్థులు టాపర్గా నిలిచారు. ఇదంతా కూడా మా స్టాఫ్ మాకు సహృదయంతో మమ్మల్ని ప్రోత్సహించే మా పేరెంట్స్ వల్లనే సాధ్యమైందని మేము గర్వకారణంగా చెప్పుకుంటున్నాము. కాబట్టి ఈరోజు ఇంతటి అవార్డు నాకు రావడం ఎంతో నేను గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. అలాగే ఇక ముందు కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలతో
మా సోషల్ కార్యక్రమాలతో అలాగే లయన్స్ క్లబ్ వివిధ సాంఘిక సంస్థలతో కోఆపరేషన్తో ఇంకా కూడా మంచి కార్యక్రమాలు చేసి ఇంకా కూడా సర్వీస్ రికగ్నిషన్ వచ్చేటట్లు చేస్తానని చెప్పేసి ఈ కేబుల్ ముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఏపీఎస్ జూనియర్ కాలేజీలో డాక్టర్గా ఉంచడానికి మా బాల అకాడమీ ప్రిన్సిపల్ గారు నేర్పించిన ప్రతి ఒక్క విషయంలో నేను అంటే ఈ అకాడమిక్ ఇయర్ మాకెంతో శుభసూచకంగా ఉంది. ఈ ఇయర్ మా స్కూల్కి 2 అవార్డులు వచ్చాయి. ఒకటి సావిత్రిబాయి పూలే అవార్డు, ఇంకొకటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతిభ అవార్డు రావటం జరిగింది. ఈ 20 ఇయర్స్ సర్వీస్ని గుర్తించి సర్దన్ ప్రైవేట్ లెక్చరర్స్ టీచర్స్ ఆర్గనైజేషన్ మాకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఎక్స్ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు గారు ఈ వ్యవస్థను నడుపుతూ ఉన్నారు. తన ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రైవేట్ టీచర్స్ని, ప్రైవేట్ స్కూల్ ఓనర్స్ని కూడా గౌరవించాలన్నది తన ఉద్దేశం ప్రకారంగానే ఈ సంవత్సరం మాకు 2 అవార్డులు రావటం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇందుకు కృషి చేస్తున్న మా ఉపాధ్యాయ బృందము అలాగే మా విద్యార్థులు వారి తల్లిదండ్రులు మాకు చాలా ప్రోత్సాహంగా ఉంటున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు, అలాగే ఎక్స్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు ఆయన, తర్వాత కన్నా మాస్టరు, అలాగే గల్లా మాధవి గారు ఎమ్మెల్యే గారు ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. సో మా బాధ్యతను ఇంకా పెంచారు. ఇక మీదట బాల అకాడమీ ఇంకా మంచి ర్యాంకులు సాధించి అడుగంటిన వర్గాలకు మేము విద్యను ఇవ్వటం, మంచి విద్యను అందించడం జరుగుతుంది. అలాగే మంచి విద్యార్థులను సమాజానికి అందించడం జరుగుతుంది. మా విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అనేక మంది డాక్టర్లు, ఇంజనీర్లుగా ప్రతిభను చాటుతూ ఉన్నారు. అలాగే మాకుండే పేరెంట్స్ వాళ్ళు చాలా కష్టజీవులు. వాళ్ళ కష్టానికి ఫలితంగా వారి పిల్లల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దాలనే ఆశయంతో ఈ పాఠశాల నడపడం జరుగుతుంది. అలాగే ముందుకు సాగుతామని చెప్తా ఉన్నాము. గత ఇంటర్ అంటే ఈ ఇయర్ వచ్చిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ రిజల్ట్స్లో మా పిల్లలు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు. ముఖ్యంగా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మనోహర్కి మా అభినందనలు. అలాగే ప్రతి కాలేజ్ అంటే ఇప్పుడు మనం ఒక స్లోగన్ చెప్పుకోవచ్చు, కాలేజ్ ఏదైనా బాల అకాడమీ స్టూడెంట్సే ఫస్ట్ వస్తారు అనే విధంగా మా విద్యార్థులు దూసుకుపోతున్నారు. వారికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో దీవించాలని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమానికి రంష్య అనే అమ్మాయి కూడా ఇచ్చేసింది. తను కూడా కాలేజ్ టాపర్గా నిలిచింది. తను ఇక్కడ నేర్చుకున్న అన్ని విషయాలు ఇంటర్లో ఉపయోగించడం వల్లనే తనకు మంచి ర్యాంక్ వచ్చిందని మాకు షేర్ చేయడం జరిగింది. సో ఇలాగే మా విద్యార్థులు మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను.